धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं व्यासाय भवनाशाय श्रीशाय गुणराशे शुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। जय जयतु दुर्वादिमततिमिरमार्ताण्ड जय जयतु वादिगजपञ्चानन जय जयतु चार्वाकगर्वपर्वतकुलीश जय जय जगन्नाथ मध्वनाथ। దృష్టవాదముల ప్రభావం వలన అజ్ఞానమున ఉన్న సజ్జనులు అజ్ఞాన చీకటిని ఛేదించి సూర్యుని వంటి వారు, దృష్టవాదమును చేయు మదించిన గజముల వంటి దుష్టమతవాదులను సింహము వంటి వారు, దేవుడే లేడని పుణ్యపాపములు లేవని దుష్టప్రచారము చేయు పర్వతముల వంటి చార్వాకవాదులకు, వజ్రాయుధము వంటి వారకు మధ్వాచార్యులకు జయము జయము, మరియు వారికి స్వామియగు జగన్నాథ పరమాత్మకు జయము జయము. ఇలా జయ జయకారము చేత మధ్వాచార్యులు సదా జయశీలులని మనము తెలుసుకొనవలెను. ఉపనిషత్తులో చెబుతారు, మనుష్యునికి తెలియవలసినవి రెండు: ఒకటి విద్య అనగా సుజ్ఞానము అనగా యథార్థమైన జ్ఞానము, రెండు అవిద్య అనగా అజ్ఞానము అనగా యథార్థము కానిది అయథార్థము. రెండు ఎందుకు? మనకు సుజ్ఞానము గురించి తెలిస్తే చాలు కదా అనిపిస్తుంది. మనము నడుస్తున్నప్పుడు రెండు మార్గములు మనకు కనబడినప్పుడు ఏదో ఒకటి ఎంచుకొనవలసి వస్తే మనము సందిగ్ధంలో పడతాము. ఏదైనా సరే అనుభావన కూడా రావచ్చు, కానీ అందులో ఏ మార్గము మంచిదో ఏ మార్గము చెడ్డదో తెలిస్తే కదా మనము కేవలము మంచి మార్గమును మాత్రమే ఎంచుకుంటాము. అదేవిధంగా యథార్థ జ్ఞానమును తెలియాలి, అయథార్థ అసత్యమైనదేదో తెలియాలి. అప్పుడే మనం యథార్థ జ్ఞానము పట్ల ఆకర్షితులై దానిని అనుసరిస్తాము. అజ్ఞానమును ఒక చీకటితో పోల్చారు. చీకటిలో ఉన్నవారు సరైన మార్గమున నడవలేరు, సరైన పనిని చేయలేరు. అలా చీకటిలో ఉన్నవారికి అకస్మాత్తుగా సూర్యుని వెలుతురు కనబడితే వారు నడవడి మారుతుంది. అందుకే అజ్ఞానములో ఉండిపోయిన సజ్జనులకు సూర్యుని వలె వెలుగును అనగా సుజ్ఞానమును ఇచ్చి వారిని సరైన మార్గమున నడిపించువారని తెలుపుతూ సూర్యుని వంటి వారని మధ్వాచార్యులను సంబోధించారు. మదించిన ఏనుగులు ఇష్టారాజ్యముగా విచలవిడిగా ప్రవర్తిస్తుంటాయి. అవే ఏనుగులు సింహములను చూడగానే సద్దుమణిగి ఉంటాయి. దుష్ట సిద్ధాంతములను ప్రచారము చేసి దుష్ట ప్రచారకులు కూడా అలా మదించిన ఏనుగుల వలె ఇష్టారాజ్యముగా అబద్ధపు తత్వములను బోధించారు. మధ్వాచార్యుల కంటే ముందు వచ్చిన వారు బౌద్ధులు, జైనులు, సాంఖ్యవాదులు మొదలైన కొందరు భగవంతుడే లేడని వాదించి సృష్టికి కారణము భగవంతుడు కాదనియూ, కర్మలు, మాయ, కాలము, ప్రకృతి వంటివి మాత్రమే సృష్టికి కారణమని చెప్పారు. వేదములకు తప్పు అర్థాలను చెబుతూ సజ్జనులకు కూడా తప్పుత్రోవలో నడిపించిన కొన్ని దుష్ట సిద్ధాంతముల గురించి తెలుసుకుందాము. చార్వాక మతము. దేవుడు లేడు, స్వర్గము నరకము లేవు, ఉన్నది ఈ ప్రపంచమొక్కటే, పాపము పుణ్యము అన్నవి లేవు, మనిషికి పునర్జన్మ లేదు. బౌద్ధమతము. దేవుడు లేడు, దేవుని పేరిట విగ్రహారాధన తప్పు, అహింస ఒక్కటే పరమధర్మము, అహింసతో ఉండి మనస్సులో ధ్యానము చేయండి, ముక్తి కలుగుతుంది. వీరి ముక్తి నిర్వచనములు లేవు. తర్వాత వీరి అనుయాయులు బుద్ధుడిని దేవుడని చెప్పి బుద్ధ విగ్రహములను పూజించారు. జైనమతము. దేవుడు లేడు, దేవుని పేరిట విగ్రహారాధన తప్పు, వృక్షములను జీవము లేదు, అహింస ఒక్కటే పరమధర్మము, అహింసతో ఉండి మనసులో ధ్యానము చేయండి, ముక్తి కలుగుతుంది. వీరి ముక్తికి నిర్వచనములు లేవు. తరువాత వీరి అనుయాయులు వీరి శాస్త్రకారుడగు నాగార్జునుని దేవుడని చెప్పి అతడి విగ్రహములను పూజించారు. గాణపత్య మతము. గణపతయే దేవుడు, సర్వోత్తముడు, అతడే ముక్తిని ప్రసాదిస్తాడు. మహారాష్ట్రలో ఈ మతము ఇప్పటికీ కొంత ప్రచారములో ఉంది. సౌరమతము. సూర్యుడే దేవుడు, సర్వోత్తముడు, అతడే ముక్తిని ప్రసాదిస్తాడు. తూర్పు తీరము వైపున ఈ మతము ప్రచారములో నుండినది. శాక్తేయ మతము. ఆదిశక్తియే పరమదేవత, ఆమెయే సృష్టికి మూలము, త్రిమూర్తులు కూడా ఆమెయే సృష్టించింది.
ముగ్గురమ్మలను ఆమెయే సృష్టించింది. శక్తినే పూజించాలి, ధ్యానించాలి. ఈ మతమును నమ్మే వారు ఇప్పటికీ కొందరున్నారు. అద్వైతము. వీరు దేవుడిని, వేదములను నమ్ముతారు. వేదవ్యాసుల వారు వేదములను వివరిస్తూ రాసిన బ్రహ్మసూత్రములను నమ్ముతారు. కానీ ఆ బ్రహ్మసూత్రములను వక్రభాష్యము రాసినారు. వీరు సిద్ధాంతములు దేవుడు ఉన్నాడు, పాపపుణ్యములు ఉన్నవి, దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, శివుడే సర్వోత్తముడు, విష్ణువు కూడా శివుని యొక్క రూపమే. వీరిరువురికి భేదము లేదు. జీవులు కూడా శివస్వరూపమే. జీవాత్మ పరమాత్మ రెండూ ఒక్కటే. ఈ ప్రపంచము ఒక మిథ్య, ఇది ఒక మాయ. మనము మాయలో ఉన్నాము. ఈ మాయను తెలుసుకొన్నప్పుడు జీవునికి పరమాత్మకు ఈ లోకమున గాని పరలోకమున గాని భేదము లేదని తెలుస్తుంది. మాయను తెలుసుకున్నప్పుడు ముక్తి కలుగుతుంది. ముక్తి అనగా కైలాసమే. వీరి ప్రకారము ఆంజనేయుడు రుద్రావతారుడు. ఇందులో ఒక భాగము విష్ణువే లేడని వాదించి వీరశైవ మతముగా ప్రసిద్ధి చెందారు. విశిష్టాద్వైతము. వీరి సిద్ధాంతములు ఈ లోకమున ఉన్నంత వరకు జీవుడు వేరు, పరమాత్మ వేరు. కానీ మరణించిన పిమ్మట జీవుడు పరమాత్మ ఒక్కటే, భేదము లేదు. వీరందరి తరువాత వచ్చిన నిజమైన సిద్ధాంతము ద్వైతమతము. శ్రీమద్ ఆనంద తీర్థుల వారు అద్వైతవాదమును ఖండించి జనులకు యథార్థ జ్ఞానమును ప్రసాదించారు. ముక్తిని పొందిన పిమ్మట అందరూ జీవులు పరమాత్మకు సమానులై పరమాత్మ అందే ఐక్యము పొందుతారని అద్వైతుల మాయావాదన. అది తప్పు అని మధ్వాచార్యుల వారు తెలిపి చెప్పినారు. యా పృథివ్యాం తిష్టాం అనియో యతోవా ఇమాని భూతాని జాయంతే అనియో వేదములయందు చెప్పబడినది. ఈ ప్రపంచము పరమాత్మచే సృష్టింపబడి పరమాత్మ యొక్క నియంత్రణలోనే ఉన్నదని తెలిపారు. శ్రీ మధ్వాచార్యులు తెలిపిన కొన్ని యథార్థ జ్ఞానములు. విష్ణువే పరమాత్మ సర్వోత్తముడు. అతని పత్ని లక్ష్మీదేవి. విష్ణువుకు సమానులు గాని అతని కంటే అధికులు గాని లేరు. లక్ష్మీదేవి కూడా అతనికి సమానము కాదు. సృష్టికి ముందు ప్రళయము తర్వాత కూడా ఉండినది విష్ణువు. అతని పత్నియగు శ్రీ రమాదేవి మాత్రమే. ఈ సకల జగత్తు అతని చేతనే సృష్టింపబడినది. సకల జగత్తు సత్యమైనదే, మాయ కాదు. బ్రహ్మ రుద్రాది దేవతలను సృష్టించి విష్ణువే వారికి కొన్ని పదవులను, కర్తవ్యములను ఇచ్చాడు. సృష్టి కార్యములను, లయకార్యములకు శివుని నియమించినది ఆ విష్ణువే. జగత్తునందు పంచభేదములున్నవి. అవి జడ పదార్థములయందు భేదము, జీవులయందరి భేదము, జీవులకు జడ పదార్థములకు భేదము, జీవులకు పరమాత్మకు భేదము, జడ పదార్థమునకు పరమాత్మకు భేదము. జీవులు కూడా ఆనాటి నుండి ఉన్నవారే. కానీ వారికి జన్మనిచ్చున్నది ఆ విష్ణువే. వారి యోగ్యతానుసారము, కర్మానుసారము పరమాత్మ వారికి ఫలములను ఇస్తాడు. జీవులు వారి కర్మానుసారము స్వర్గనరకములను పొందుతారు. అవి తాత్కాలికమైన సుఖదుఖములే. కలిపురుషుడి వంటి అత్యంత దుష్టులకు శాశ్వత నరకము, అందం, తమస్సు ప్రాప్తిస్తుంది. నిష్కామముగా సత్కర్మములు చేసిన వారు మోక్షమునే వైకుంఠమును పొందుతారు. స్వర్గ నరకములకు వెళ్ళిన వారు వారి పుణ్యము గాని పాపము గాని అనుభవించిన పిమ్మట తిరిగి భూమిపైన జన్మిస్తారు. కానీ మోక్షమును పొందిన వారికి పునర్జన్మ లేదు. అది శాశ్వత సుఖము. ఈ విధముగా శ్రీ మద ఆచార్యుల వారు, ఆనందతీర్థ భగవత్పాదాచార్యుల వారు యథార్థ జ్ఞానమును ప్రసాదించి సజ్జనులకు ఉద్ధార మార్గమును చూపినారు. అట్టి శ్రీ మధ్వాచార్యులే మన ఉద్ధారకర్తలగు కులగురువులు. ఇది శ్రీకృష్ణార్పణమస్తు.